పురాణాల ప్రకారం పాతాళ లోకంలో తపస్సు చేసి భూలోకానికి వస్తున్నప్పుడు భూమాత గోరూపాన్ని ధరించారంట. ఆ గోవు చెవి నుంచి అంటే కర్ణము నుంచి పరమేశ్వరుడు లింగ రూపాన్ని ధరించి బయటకు రావటంతో ఈ క్షేత్రానికి గోకర్ణం అనే పేరు వచ్చింది. ఇంకా కలియుగ విషయానికి వస్తే కృష్ణా జిల్లా కోడూరు నుంచి దాదాపు 4.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగారెడ్డి పాలెంలో ప్రస్తుతం శివాలయం ఉన్న ప్రాంతంలో ఒక గోవు మేత మేస్తుండగా ఆ గోవు కర్ణం అంటే చెవి భూమిని తాకిన ప్రాంతంలో బంగారు కాంతి వర్ణం వెదజల్లిందంట. ఈ అత్యద్భుతమైన దృశ్యాన్ని తిలకించిన ఒక పశువుల కాపరి గ్రామస్తులకి తెలియచేయగా పెద్దల యొక్క సలహాలు సూచనల మేరకు గోకర్ణం తాకిన ప్రాంతంలో తవ్వకాలు జరపగా పెద్ద శివలింగం బయటపడిందంట. ఆ మహాశివలింగమే నేటి గోకర్ణేశ్వర స్వామి శివలింగం. ఇక్కడ స్వామివారు శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి సమేతంగా కొలువై ఉండటం గమనార్హం. ఈ ఆలయంలో నాగవల్లి చెట్టును కూడా దర్శించుకోవచ్చు.